మేషరాశి. అమ్మ, మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? మేషరాశి వారికి ఆకస్మికమైన విషయాలలో కొంత ఘర్షణకి అవకాశం అనేది ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, లేకపోతే ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయాల్లో కానీ, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత అధిక శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే ఒత్తిడిని అధిగమించాలి, మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలి. అధిక ఉత్సాహంతో తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ తొందరపాటు నిర్ణయాలు కాకుండా ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది, అది కూడా మిత్రులతో ఆత్మీయులతో కలిపి సంప్రదింపులు చేయడం, వారితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన దానికి సంబంధించిన అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. ఆలోచన విధానంలో స్పష్టత ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో మీ యొక్క అధిక ఆత్మవిశ్వాసంతో కావచ్చు, అధిక నిర్ణయ సామర్థ్యంతో కావచ్చు, కొన్నిసార్లు ఘర్షణలకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకునే వైనంలో మిత్రులతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, వీలైనంతవరకు జాగ్రత్తగా వ్యవహరిస్తూ సంబంధ బాంధవ్యాలని మీరు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్లే విధంగా కృషి చేయాలి. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి శత్రు రోగ రుణాలని జయించడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంటే ముఖ్యమైన విషయాలలో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాల వల్ల కొన్నిసార్లు మీ యొక్క ఆత్మవిశ్వాసంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి, మాట విలువని పెంపొందించుకోవాలి, గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెడుతూ తగిన విధంగా సమస్యని మీరు అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అయినప్పటికీ మీ సమయస్ఫూర్తితో, ఆలోచన విధానంతో, క్రియేటివ్గా ఆలోచిస్తూ ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి చక్కగా ప్రయత్నాలు చేయడం బట్టి సమస్యల్ని అధిగమించడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.